సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయం సాధించింది. ఇవాళ రాజస్థాన్తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 77, యశస్వి జైస్వాల్ 67 అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 76, హెడ్ 58, క్లాసెన్ 42 చెలరేగి ఆడారు. అవేష్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. అయితే ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు. అయితే తనదైన శైలిలో వేగంగా ఆడడంలో హెడ్ విఫలమయ్యాడు. హెడ్ ఆటతీరును బాగా పరిశీలించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏమాత్రం అర్థం కాని రీతిలో బంతులు వేయడం, కీలక స్థానాల్లో ఫీల్డర్లను మోహరించడం ద్వారా అతడి దూకుడుకు అడ్డుకట్ట వేసింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 12 పరుగులకే వెనుదిరగ్గా మార్క్రమ్ స్థానంలో వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ 5 పరుగులకే అవుటయ్యాడు. ఈ దశలో తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ స్కోరు బోర్డును ఉరకలెత్తించింది. నితీష్ రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న నితీష్ 3 ఫోర్లు, 8 సిక్సులు బాదడం విశేషం. క్లాసెన్ కూడా వేగంగా ఆడడంతో సన్ రైజర్స్ స్కోరు 200 దాటింది. క్లాసెన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టార్గెట్ ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే 2 కీలక వికెట్లను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న బట్లర్ 0కు జాన్సన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ 0కు క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్ చేరారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ 77, ఓపెనర్ జైస్వాల్ 67తో కలిసి విజృంభించాడు. పవర్ ప్లేలోపే వీళ్ళిద్దరూ అవుటవ్వాల్సింది కానీ 2 సందర్భాల్లోనూ క్యాచ్ మిస్సవ్వడం వీరికి కలిసొచ్చింది. జాన్సన్ వేసిన 4వ ఓవర్లో తొలి బంతిని జైస్వాల్ ఎదుర్కోగా కెప్టెన్ కమిన్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు. నటరాజన్ వేసి 6వ ఓవర్లో 5వ బంతిని పరాగ్ ఎదుర్కోగా అభిషేక్ క్యాచ్ డ్రాప్ చేశాడు. దీంతో అవుట్ నుంచి త్రుటిలో తప్పించుకున్న పరాగ్, జైస్వాల్ ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. కానీ నటరాజన్ బౌలింగ్లో 14వ ఓవర్లో 3వ బంతికి జైస్వాల్ బౌల్డ్ అయ్యాడు. కమిన్స్ వేసిన 16వ ఓవర్లో పరాగ్ పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత పరుగుల వేటలో రాజస్థాన్ వెనుకబడింది. పరాగ్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన హెట్మేర్ 13, ధ్రువ్ జురెల్ 1 ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. చివరలో పొవెల్ రాణించినప్పటికీ లాభం లేకుండా పోయింది. 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా భువనేశ్వర్ వేసిన 19.5 ఓవర్లో 2 పరుగుల కోసం ప్రయత్నించి రనౌట్ కావాల్సింది త్రుటిలో తప్పించుకున్నాడు. ఇక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా పొవెల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో 1 పరుగు తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు.